అందరికీ ప్రైజ్ లార్డ్. ఫిబ్రవరి 21 ఈరోజు దేవుని వాగ్దానము. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. యెషయా 41:10 ఆశించిన సహాయము అందక నీ జీవితాన్ని గూర్చి, కుటుంబాన్ని గూర్చి ఆలోచిస్తూ నీలో నీవు దిగులుతో కృంగిపోతున్నావా? నీ దిగులకు, కృంగుదలకు కారణం ఏదైనా అవ్వచ్చు. ప్రభువు నీతో సెలవిస్తున్న మాట, దిగులు పడవద్దు, నేను నిన్ను బలపరచెదను, నీకు సహాయం చేయువాడను నేనే. ఇంత గొప్ప అభయవాక్కు ప్రభువు నీకు ఇస్తున్నాడు. ఇక దిగులు పడకు, నీ కన్నీటిని తుడుచుకొని నీ హృదయంలో ఉన్న బాధ అంతటిని తీసివేసుకో. ప్రభు మాటను నమ్ము. నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. ఆయన సహాయమును తప్పక అనుభవిస్తావు. ఇంతవరకు మనుషుల సహాయం కొరకు ఎదురుచూచి అలసిపోయావు కదూ. అందుకే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం దయచేయము. సహాయం చేస్తానన్న మనుషులు వెన్ను చూపించి వెళ్ళిపోవచ్చు, కానీ నీవు నమ్మిన దేవాది దేవుడు నీకు సహాయం చేయుట కొరకే నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన నుండి సంపూర్ణమైన సహాయమును అనుభవించు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.